25వ కీర్తన. రక్షణ మరియు క్షమాపణ కొరకైన ప్రార్థన. రక్షణ మరియు క్షమాపణ కొరకైన ప్రార్థన అంటే కీర్తనలోనే ప్రార్థన చేశారు. రక్షణ మరియు క్షమాపణ కొరకైన దావీదు 1-3 లైన్లో రక్షణ కొరకు ప్రార్థన. రక్షణ కొరకు ప్రార్థన. యెహోవా నీ దిక్కులకు చూసి నా ఆత్మనెత్తుకుంటున్నాను. నా దేవా నీ యందు నమ్మికించున్నాను. నన్ను సిగ్గుపడనీకు, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీకు. నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరునూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునందుడు. కాబట్టి ఆయన రక్షణ కొరకాయ అంటే తన శత్రువులను గూర్చి తన శత్రువులను తను కాపాడమని రక్షించమని అడుగుతున్నాడు ఆయన. 3 లైన్లో 4 నుంచి విన్నపం చేస్తున్నాడు. అంటే నడిపింపు కొరకు అడుగుతున్నాడు ఆయన. 4 నుంచి 5 4-5 లైన్లో నడిపింపు కొరకు విన్నవిస్తున్నాడు ఆయన. యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలో నాకు ఏర్పరచు. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడు. దినమెల్లా నీ కొరకు కనిపెడుతున్నాను. నీ మార్గాలని నాకు తెలియజేయమన్నాడంటే నీ త్రోవలను నాకు ఏర్పరచమన్నాడంటే అర్థమేంటి? నడిపించమనే కదా నాకు. అంటే నడిపింపు కొరకు వెనుకోమని రాసుకుని 4-5 లైన్లు. 4-5 లైన్లో నడిపింపు కొరకు విన్నపం. 4వ వచనాన్ని అండర్లైన్ చేయండి. నాకు క్షమించు, 4వ లైన్ను అండర్లైన్ చేయండి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేట పరచుము. దేవుడు మనకి తన సంకల్పాన్ని తెలియజేయకపోతే మనకి సంగతులు అర్థం కావు, మనం బ్రతకలేము, రక్షణ పొందలేము, జీవించలేము. కాబట్టి దేవుడే మనకు ఆయన త్రోవలు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరిచారు. కాబట్టి కొత్త నిబంధనలో ఆ త్రోవలో నడవటానికి మనం ప్రయాసపడుతున్నాం. త్రోవలు తెలియని కొంతమంది ఉన్నారంటే త్రోవలు తెలిసిన మనము ఆ త్రోవలో నడవగలిగితే కనుక మనము నడిపించబడుతున్న వాళ్ళమే ఉంటాం ఆయన ద్వారా. అర్థమైందండి. తర్వాత 6-7 లైన్ చూడండి ఒకసారి. ఇది నుంచి 6-7 క్షమాపణ కొరకు విజ్ఞప్తి. క్షమాపణ కొరకు 6-7 యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకోను, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకోను. అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోను. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున జ్ఞాపకంలో ఉంచుకోను. క్షమించమని అడుగుతున్నాడు అన్నమాట. బాల్య పాపాలంటే యవ్వన వయసులో చేసిన పాపాలు. మర్చిపోకండి, బాల్యము అనే మాట వాడిన కడల్లా ఇలాంటి మాటల వల్ల ఈ కనీస జ్ఞానం లేదంటే వాళ్ళు ఏం చేశారంటే బాల్యంతో పాపులు అంటే పుట్టుకతో పాపులు కాబట్టి బాల్యంలో కూడా పాపులు అని చెప్పేసి ఒక నినాదాన్ని తీసుకొచ్చారన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా బాల్యంలో పాపం అన్నాడు కదా. పాపం చేస్తేనే కదా పాప అవుతాడు, అవునా? బాల్యం ఎందుకు చేస్తాడు? యవ్వన వయసులో చేస్తాడు. పాపం అంటే ఏంటో తెలుస్తుంది, చేయగలిగే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏం చేస్తాడు? యవ్వన వయసులో
పాపం చేస్తాం. కాబట్టి ఎవరి వయసులో ఉన్న పాపాన్ని జ్ఞాపకం చేసుకోకు, దయచేసి జ్ఞాపకం చేసుకోనుకును, దయచేసి నన్ను క్షమించమని అది క్షమాపణ కోరుతున్నాడన్న భక్తుడు. 8-11 యెహోవా యందు అతని ధైర్యాన్ని తెలియపరుస్తున్నాడు. దేవుని యందు అతని ధైర్యాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన 8-11 వరకు యెహోవా యందు అతని ధైర్యాన్ని తెలియపరుస్తున్నాడు. యెహోవా యందు అతని ధైర్యాన్ని తెలియపరుస్తున్నాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. యెహోవా ఉత్తముడు అంటే మంచివాడు అన్నాడు. యెహోవా మంచివాడును యథార్థవంతుడై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గములను దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనము గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా నా పాపం బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమింపుము. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించు. 8-11 వరకు ఏం చెప్పాడు అనమాట? అతను ధైర్యం చెప్పుకొస్తున్నాడు. 8-11 వరకు ఏం చెప్తున్నాడు ఆయన? దేవుడు మంచివాడు, యథార్థవంతుడై ఉన్నాడు. తన మార్గాన్ని గురించి ఆయన తన పాపులకు ఉపదేశిస్తాడు. కాబట్టి అంటే దేవుడు విడిచిపెట్టడం అనమాట. దేవుడు విడిచిపెట్టడనే ధైర్యాన్ని కలిగి ఉన్నాడు అనమాట. భక్తుడు దేవుడు విడిచిపెట్టడనే ధైర్యాన్ని కలిగిపోతున్నాడు. ఆయన కృపా సత్యములు సత్యములు ఉన్నాయని చెప్తున్నాడు. అర్థమైందా? యెహోవా నా పాపం బహుఘోరమైంది, నీ నామాన్ని బట్టి దాన్ని క్షమించుము అని అడుగుతున్నాడు. 12-14 వరకు దేవునికి భయపడే మనిషి యొక్క దీవెనలను రాసుకోండి. దేవునికి భయపడే మనిషి యొక్క దీవెన. దేవుని భయపడితే అలాంటి దీవెనలు పొందుతారు. 12-14. దేవునికి భయపడు మనిషి యొక్క దీవెన. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవాల్సిన మార్గం ఆయన బోధిస్తాడు. ఒకటి నెమ్మది. మొదటిది ఏంటి? ఆ దేవునికి భయభక్తులు అంటే వాడికి దేవుడు ఏం చేస్తాడు? ఆయన మార్గాన్ని తెలియజేస్తాడు. రెండవది, అతని ప్రాణానికి నెమ్మదిగా ఉంటుంది. రెండవది ఏంటి? దీవెన. మొదటి దీవెన ఏంటంటే ఆయన మార్గాలు తెలియచేయదు. రెండవది నెమ్మది. రెండవది ఏంటి? నెమ్మది. అతని సంతానం భూమిని స్వతంత్రించుకోరు. మూడవ దీవెన ఏంటి? భూమిని స్వతంత్రించుకోవడం. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. ఆయన తన నిబంధన వారికి తెలియజేయదు. మర్మంగా ఉన్న వాటిని దేవుడు తెలియపరుస్తాడు. అవి దీవెనలు. అర్థమైందా? 12-14 వరకు దేవునికి భయపడే మనిషి, దేవునికి భయపడే వాడికి కలిగే దీవెనలు అన్నమాట. దేవునికి భయపడే వాడు కలిగే దీవెన. దేవునికి భయభక్తుడు నేనున్నాను. దేవునికి భయభక్తులు కలిగి ఉండడం బట్టే కదా గ్రంథం అర్థమైంది. నేర్పించినా నాకు అర్థం అవ్వాలంటే, నేర్చుకున్నా నాకు అర్థం అవ్వాలంటే నాకేముండాలి? భక్తి ఉండాలి. అవునా కాదా? కాబట్టి దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే సంగతులు తెలియజేయబడతాయి. నాకు అర్థమైంది. నాకు ప్రారంభంలో ట్రైనింగ్ అవుతున్నానంటే నెలకొకసారి మీటింగ్కి వెళ్ళేవాడు. వెళ్తే వాకింగ్ చెప్పించిన వాళ్ళు అప్పుడప్పుడు 4 ఇంగ్లీష్ మాటలు మాట్లాడేవారు. సరే మేము అనుకునే వాళ్ళం ఇంగ్లీష్ వచ్చే వాళ్ళకి కావాలి బాగా బైబిల్ చెప్పగలరు అనుకున్నాం. ఎట్లయినా అవ్వలేదు. ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా తప్పులు చెప్తుంటే అప్పుడు అనుమానం వచ్చింది.
లేదు మొత్తం చూసి కాపీ చేసేస్తున్నారని చెప్పేసి తర్జుమా చేసి చెప్తున్నారు. అలాగా బాగా భౌతికమైన ప్రావీణ్యత లేకపోతే ఈ దేశాల్లో అమెరికాలో చదువుకున్న వాళ్ళు మాత్రమే బాగా చెప్పగలుగుతారేమో అనుకుంటే, ఒక ఆయన అమెరికా నుంచి చదువుకొచ్చి ఏదో ఉన్న సబ్జెక్ట్ కూడా పాడు చేసుకున్నాడు ఏదో ఆయన. ఇలాగా ఒక ఆయనేమో అమెరికాలో గ్రీకులో నేర్చుకున్నాక వాయిద్యాలు ఉన్నాయంటే మొదలెట్టాడు. అంటే నాకు అర్థమైంది రేపు 3వ పాయింట్, అమెరికాలోకి వెళ్ళిన బైబిల్ బాగా చెప్పలేడని అర్థమైంది. అప్పుడు నాకు ఎప్పుడు అర్థమైందంటే దేవుని భయభక్తులు కలిగి ఉన్నవాడు మాత్రమే బైబిల్ అర్థమవుతుంది బాగా. రెండోది ఆ బ్రతికేవాడికే అర్థమవుతుంది బాగా, బోధించగలిగేవాడు కూడా బ్రతికేవాడని అర్థమైంది. అప్పటి నుంచి ఎవరిని నిరుత్సాహపరచుకోకుండా చదవగలిగే పరిస్థితులు ఉంటే బైబిల్ చాలు ట్రైనింగ్ ఇచ్చేయడం అంతే. ఏం నేర్పుతాను అన్నమాట, దేవుడు ఏం తెలియపరచాడో అది అనుసరిస్తూ బ్రతుకు. తెలియాల్సిన సంగతులన్నీ దేవుడు ఎవరో ఒకరి ద్వారా తెలియజేస్తూనే ఉంటాడన్న. భక్తి లేకుండా బైబిల్ అర్థం అవడానికి అవకాశం లేదు అన్నమాట. అర్థమైందా? అర్థం లేదా? కాబట్టి దేవుని యందు భయభక్తులు కలుగుంటే ఆయన త్రోవలు అర్థమైతే బ్రతకొచ్చు, నెమ్మదిగా బ్రతకొచ్చు, ఏ బాధలు సమస్యలు వచ్చినా బ్రతకొచ్చు. మీకు అర్థమైందా? ఇబ్బంది ఏం లేదు. దేవుని మీద ఆధారపడితే లోకంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నా ఇబ్బంది లేదు. ఒకవేళ భయంకరమైన ఏవైనా వస్తున్నా భయపడక్కర్లేదు, అంత నెమ్మదిగా బ్రతకొచ్చు. అర్థమైంది? కాబట్టి దేవుని పిల్లలుగా భక్తి చాలా ప్రయోజనం ఉంది. భక్తి అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి భక్తి పరుడు కలిగే దీవెనలని కూడా చెప్పుకోవచ్చు. భక్తి పరుడు కలిగే ఇక్కడ దీవెనలు వేరు, కొత్త నిబంధన దీవెనలు వేరు. అర్థమైందా? ఇది చెప్పేశారు ఇక్కడ సంఘానికి. నా భూమి నాకు రాలేదు ఏంటండి, నా భూమిని స్వాతంత్రించుకోలేదు ఏంటండి, అవునా, నాకు పట్టా ఇవ్వలేదండి ఇంకా అంటే నేను భక్తిపరుడు కాదా అనుకుంటూ ఉంటారు. అవునా కాదా? ఉన్న భూముల్ని అమ్మేసుకోవాలి ఒక్కొక్కసారి. క్రైస్తవం అంటే ఏంటి? ఆత్మ సంబంధించిన దీవెనలు అనుభవించడం కొరకు ఏం చేయాలి? ఒక్కోసారి ఉన్న భూములు కూడా అమ్మేయాలి. ఇదేమో ఉన్న భూములను అమ్మేసుకుని గుండె అయిపోతే ధర్మశాస్త్రంలో అది ఆస్వాదించబడినోడు కాడు. ఎవడు అతను? శాపగ్రస్తుడు. మరి అపోస్తలులు 2వ అధ్యాయంలో ఉన్న ఆస్తులు అమ్మేసుకుని ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు ఎవరాలో? ధర్మశాస్త్రం పరంగా చూస్తే వాళ్ళు ఎవరు? కొత్త నిబంధనల ప్రకారం చూస్తే శాశ్వతమైన లోకం కొరకు, శాశ్వతమైన జీవితం కొరకు, సదాకాలం జీవితం కొరకు భూ సంబంధమైన వాటిని ఏం చేశారు? వదిలేశారు. అర్థమైందా? అందుకని కీర్తనలు చెప్పేటప్పుడు యెహోవా యందు భయభక్తులైనటువంటి వాడు భూమిని స్వతంత్రించుకుంటాడు అన్నాడు అనుకోండి, ఏది నాకు ఒక అరగరం కూడా లేదు అనుకుంటాడు, లేదా పావు లేదనుకుంటాడు. అవునా? ఏమీ లేని వాడుగా ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు? దీవించబడినాడు అనుకుంటాడా? దీవించబడినాడు అంటాడా? అర్థమైందా? నా భార్య అంటారు అప్పుడప్పుడు, నీకు ఏమీ లేదంటే దేవుడిని దీవించలేదన్నా. అంటే ఏంటనమాట, నీకు ఏమీ లేవంటే భౌతికంగా దేవుడిని ఏం చేయలేదు, ఎందుకో దీవించట్లేదు, మొత్తం మీద నువ్వు ఏదో చేస్తున్నావు అనేది. అప్పుడు నేనేం చెప్పాలి తెలుసా, ఉన్నాయే అమ్మేసుకుని ఏమీ లేనివాడు అయిపోవాలి క్రైస్తవుడు. కాబట్టి ఇంకా ఏదో అయ్యి ఉన్నాయంటే కాదు గొప్ప సాగితే మనం. కాబట్టి ఇంకా ఏం చేయాలి? ఉన్నదాన్ని కూడా లేకుండా చేయాలి. అంటే వాళ్ళు భౌతికంగా అలవాటు చేసేసారు పాస్టర్లు. ఎక్కువ ఈ సాక్ష్యాలు అయినారు కదా ఇలా ఏంటయ్యి. మరి నేను ఒకప్పుడు సైకిల్ వేసుకొచ్చేవాడిని, ఒక సైకిల్. ఇప్పుడు దేవుడు ఒక 20 లక్షల కారు ఇచ్చాడు. అందరూ దేవుడికి స్తోత్రం చెప్పండి. అంతేనా? కాదు? అవునా కాదా? ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇప్పుడేమో మొత్తం జీన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇలాంటి సాక్ష్యాలు ఇవి. ఆయన ఏంటి దరిద్రులు అయిపోతారంటే యేసుక్రీస్తు వారు ఎవరో మన కోసం ఏమయ్యాడు, మరి ఆయన అనుసరించి నాకు ఏమవుతుంది? దరిద్రం వస్తుంది. ధనవంతులు అయిపోవాలని ఎక్కడ వస్తుంది? ఆయన ఏమంటాడు చెప్పండి ఒకసారి. యేసుప్రభువుని అనుసరిస్తే ఏమంటాడు ఆయన? నువ్వు
ధనవంతుడిగా వచ్చి యేసు దగ్గరికి వచ్చావు, నువ్వు ఏమంటాడు ఆయన? అవన్నీ పేదలకు ఇచ్చేనైనా నువ్వు అంటగా ఉన్నాడు. అర్థమైందా అర్థమలేదా? అది నువ్వు ధర్మశాస్త్రం ఉంటే దీవించబడిపోతావు. నువ్వు యేసు దగ్గరికి పోతే ఏమంటాడంటే ఆ దీవించబడి నేను వదిలేనాయని అంటాడు ఆయన. వాస్తవమా కాదా? అరే వాళ్ళు యేసు ప్రభులో ఉండి ఏమీ లేకపోవడం ధన్యత కాదా? ఏదైనా ఉంటే అనుమానపడాలి, ఎలా వచ్చింది దీనికని, అవునా కదా? ఓ ఒక రోజుకి 20 రూపాయలు సంపాదించిన వాడికి 10 లక్షలు ఉన్నాయి, ఒక 20-50 లక్షలు ఉన్నాయనుకోండి, అనుమానం పడాలి వద్దా? సంపాదించిన లక్షలు వచ్చినాయి అని. కాబట్టి క్రైస్తవులు అంటే లోకానికి అర్థం కాలేదు. క్రైస్తవులు అంటే భూసమానంగా ఆశీర్వదించబడే ప్రజలము అని అనుకుంటున్నారు. అర్థమైంది. మశాఖలో కూడా మతేసు అదే ఇదే దేశం 28 అధ్యాయం చెప్పి వాళ్ళని వాడు చేసి పడేస్తున్నారు, అంతేనా? విజయ దేశాలు 28 అధ్యాయం చెప్పి ఏం చేస్తారు? నువ్వు ఇంట్లో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, ఇంకేంద్ర ఒడ్లు గొర్రెలు ఏవి ఎక్కడున్నాయి? ఒడ్లు గొర్రెలు దీవించబడతాయి. ఇంకేంటి? అయ్యో అది ఇంకా పెద్ద ఆశీర్వాదం. అది ఏంద్రో ధర్మశాస్త్రం తలగా చేస్తాడు కానీ ఏం చేయడు. ఇంకో విషయం ఏంటో తెలుసా? అప్పిస్తావు కానీ మరి నేను ఎప్పుడూ అప్పుకి వెళ్తూ ఉంటాను. కాబట్టి నా భార్యకి ఎలా కనపడతాం అన్నమాట? అప్పు తీసుకుంటున్నాడంటే ఈయన ఆశీర్వదించుకున్నాడు కాలేదా? అంతేనా? క్రైస్తవం అర్థమైతే అర్థమైందా? నువ్వు అప్పు ఎత్తున్నావు అంటే ఆలోచించాలి నిన్ను క్రైస్తులు అయ్యాక. కాబట్టి అలవాటు చేసేసారు. అందుకని మీరు ఈ కీర్తనలు వాళ్ళ మీద రుద్దకండి, భావాన్ని చెప్పండి. భక్తిపరుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా అభివృద్ధి అయ్యాడో, పాపం చేస్తే దేవుని ఎలా క్షమాపణ అడిగాడో, మనం కూడా ఈరోజు ఏదైనా తెలియకొస్తే క్షమాపణ అడగాలి. ఇప్పుడు మన అవసరాలు తీస్తాడు దేవుడు. అలాగే మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని పెంపొందించుకునేటట్టుగా ప్రోత్సహిస్తారు మన ప్రభువులో. ఆయన గుణాలు సంపాదించుకోవడానికే ప్రభు సంఘం. అందులో ఆ గుణాలు సంపాదించుకోవడం కోసం మనం ఎన్నో సమస్యలు, బాధలు, ఇబ్బందులు పడుతూ ఉండాలి. అవసరమైతే ఉన్నదాన్ని కూడా ఏమయ్యారు కోల్పోవడానికి చెప్పాడు కదా, వారు ఆస్తి కోల్పోవడానికి కూడా వారు వెనకాడ లేదండి. కాబట్టి ప్రభు దగ్గరికి వస్తే ఏముంటాయంటే ఉన్న ఆస్తి అమ్మేసుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తే ఏం చేయాలి? ఉన్న ఆస్తి అమ్మేసుకోవాలి. మరి దీవించబడ్డవా ఆశీర్వదించబడ్డవా? అది ఉంటే నువ్వు బాగోవు అని చెప్పేసి తీసేయమంటా నేను. అది ఉంటే నువ్వేమవు బాగు, లేకపోతే అదంటావు ఇదంటావు. అదైనా అచ్చేహాలు ఇచ్చేయాలి ఎత్తుకుని ఎత్తనాడు తిరుగుతూ ఉంటావు, పని చేయవు దేవుని పని. ఎంతసేపు ధన సంబంధమైన ఆలోచనలు, ఏదో భూమి మీద గొప్ప పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే పోలేక రాజకీయాల్లోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటాం. అంతేనా? ఆయన ఇంట్లో ఓట్లు ఆయన కడలేదంట, అది ఆయన బాధ. ఏంటంటే బాధ ఏంటి? ఆయన ఇంట్లో ఓట్లు ఆయన వెళ్ళింది రాంగ్లోకి వెళ్ళాడు. క్రీస్తులో నుండి ఎక్కడి నుంచి వెళ్ళాడు? లోకంలోకి వెళ్ళాడు. లోకంలోకి వెళ్తే ఏం చేస్తారు? లోకమంతా నువ్వు ఒక ప్రెసిడెంట్, ఒక పాస్టర్ చేసి చచ్చిపోయాడు ఆయన. ఎవరంటే ఆయన ఒక మత్స్యాకులు ఆయన ప్రెసిడెంట్ కింద నిలబెట్టి అక్కడ పంపించేశారంట ఆయనకి. ఆయన చేత రోజు మొంతాలతో వచ్చేసేవారంట. పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, సాయంత్రం అయ్యేటప్పటికి భోజనం, మందు. ఏం చేశారు? ఎందుకంటే ఏ ఓట్లు అంత ఈ దగ్గర తినేసి వేరే వాడికి వేసేసారండి ఓట్లు. మనం చెప్తున్నాడు ఒక ఆయన, సిద్ధాంతమైన ఊరు ఉంది, అక్కడ ఒక స్వస్థలం ఉంది, పెద్ద ఆయన నిలబెట్టి, అప్పుడు అదే క్రైస్తవుడు కాకముందు నిలబెట్టేసి ప్రెసిడెంట్ కింద ఒక అరకం అమ్మించేసి తినేసి ఇంకొకరికి వేసారండి ఓట్లేదు. ఆ దెబ్బతో ప్రభు దగ్గరికి వచ్చేది. అదైనా అర్థం లేదా? అందుకని దేవుని పిల్లలుగా ఆలోచించండి. మనం ప్రభు కోసం ఏదైనా నష్టపోవడానికి ఇష్టపడితేనే ఎదుగుతాం, అవునా? ప్రభువులో ఉండి అన్నీ సంపాదించాలని చూస్తే ఆత్మ సంబంధంగా మనం ఎక్కడ ఉన్నాం? మనం భక్తిపరుడు యొక్క దీవెనలో, అవునా? తర్వాత
15 నుంచి 21 వరకు. విశ్వాసం కొరకు అతని ప్రార్థన. 15 నుంచి 21 వరకు విశ్వాసం కొరకు అతని ప్రార్థన. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునే తిరిగి ఉంది. మన కనుదృష్టి ఎక్కడ ఉంది? ఏది కనపడితే దాని మీదకి వెళ్ళిపోతుందా? మన కనుదృష్టి ఎక్కడ ఉంది? భక్తుగారి కనుదృష్టి ఎక్కడ ఉంది? నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపుకే తిరిగి ఉంది. అవునా? ఉందా మంది? ఉందా? భూమి మీద ఉందా? ఆయన నా పాదములను వలలో నుండి విడిపించను. నేను ఏకాకిని బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణింపు. నా హృదయ వేదములు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపింపము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమింపు. ప్రార్థన చేస్తున్నాను. నా శత్రువులను చూడుము, వారు అనేకులు. క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషిస్తున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు. నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షింపుమని ప్రార్థన చేశాను. కీర్తనలో నీ కొరకు కనిపెట్టుకుంటున్నాను. యథార్థతయు నిర్దోషత్వము నన్ను సంరక్షించునుగాక. 22 దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థన. 22 దేవుని ప్రజలు అంటే ఎవరు? వాళ్ళు అక్కడ దేవా వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపుము అని అడిగారు. దేవా వారి బాధలన్నింటిలో నుండి ఇశ్రాయేలును విమోచింపు. కీర్తనలు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆ రోజున ఎవరైనా రికార్డింగ్ చేసి ఉంచితే ఏదైనా ఓ మాదిరిగా ఏదైనా ప్రయోజనకరంగా ఉందేమో అనిపిస్తుంది. ఒకసారి 150 కీర్తనల్ని మనం ప్రసంగంగా వేస్తున్నాం అంటే అది ఆయన బాగా వేస్తారు. కారణం ఏంటంటే కీర్తనగా పాడితే చాలా బాగుంటుంది. దావీదు పాడినప్పుడు మరి ఆయన మధుర గాయకుడు. దావీదు ఎవరు? ఉందా లేదా? దావీదు మధుర గాయకుడని ఉందా లేదా? మరి ఆయన కీర్తన వింటే బాగుండేమో అనిపించేది. కానీ అప్పుడు ఉన్నామా? 8,000 సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు రికార్డింగ్ లేదు కదా. ఇంకా ఏదైనా ఒకదాని తర్వాత ఒకటి అలా కాపాడుకుంటూ వస్తుంది. కానీ ఆ రికార్డింగ్ ఎంత ధన్యులో చూడండి ఒకసారి. దావీదు పాడి కీర్తన విన్నవాళ్ళు ఎంత ధన్యులు అవసరం. దేవుడు కీర్తించి 26వ కీర్తన. రక్షణ కొరకు నీతిమంతుని యొక్క ప్రార్థన. దావీదు అంటే ఆయన అన్యాయంగా శ్రమను ఏదో అనుభవిస్తున్నట్టు ఉంది. రక్షణ కొరకు నీతిమంతుని యొక్క ప్రార్థన. రక్షణ కొరకు నీతిమంతుని ప్రార్థన. మొదటి నుంచి 7 లైన్లు, మొదటి నుంచి 7 లైన్లు అంటే 7 వరకు ఏం చెప్తున్నాడంటే, న్యాయం కొరకు అతడు దేవునికి విన్నవించుట. న్యాయం కొరకు దేవునికి విన్నవించుట. మొదటి నుంచి 7 న్యాయం కొరకు దేవునికి విన్నవించుట. న్యాయం కొరకు యెహోవా, నేను యథార్థవంతుడినే ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చును.
ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. అండర్లైన్ చేయను. దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నానని చెప్పుకుంటున్నాడు ఆయన ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి దేవుడిని అడుగుతున్నాడు. అర్థమైందా? పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. మనం ఏం చేస్తాం అవునా? నిర్దోషినని నా చేతులు కడుక్కోను. యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయదు. అతడ కృతజ్ఞతాస్తులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యాలని వివరించు. కాబట్టి ఆయన 1-7 లైన్లో ఏం చెప్పుకొస్తున్నాడంటే, ఆ దేవుని ఎదుట ఎలాగో బ్రతుకుతూ వస్తున్నాడో తన న్యాయంగా జీవించిన జీవితాన్ని వ్యక్తపరిచాడు ఆయన. అవునా? రైట్. 1-7 లైన్లు తన న్యాయమైన జీవితాన్ని వ్యక్తపరిచాడు. 8 దేవుని గృహం కొరకైన 8 చూడండి. యెహోవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నీ స్థలము నేను ప్రేమిస్తున్నాను. అంటే 8లో ఏం చెప్పాడు ఆయన? 8వ లైన్లో ఏం చెప్పాడు? ఈ తేజో మహిమ నీ స్థలం నేను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? ఆయన ప్రత్యక్షపడాలని, లేకపోతే ఆయన మందిరాన్ని, దేవుని మందిరాన్ని ఆయన దేవుని మందిరాన్ని ఆయన అంగీకరిస్తున్నారు అన్నమాట. 9-10 చెడు మనుషుల నుండి విమోచన కొరకు అడుగుతున్నాడు. చెడు మనుషుల నుండి విడిపించమని అడుగుతున్నాడు ఆయన. 8-9 9-10 చెడు మనుషుల నుంచి విడుదల చేయమని అడుగుతుంది. 9-10 పాపులతో నా ప్రాణమును చేర్చకును, నరహంతకులతో నా జీవమును చేర్చకును. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచాలతో నిండి. కాబట్టి 9-10 ఏం చెప్పాడు ఆయన? చెడు మనుషుల నుండి విడిపించి. 11-12 దేవుని విశ్వాసంతో చేయించుకు అడిగాడు. 11-12 నేను యథార్థవంతుడే నడుచుకుంటున్నాను, నన్ను విమోచింపు, నన్ను కరుణింపు. సమభూమిలో నా పాదాలు నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించాను. 11-12 ఏం చెప్పాడు అనమాట? నేను యథార్థవంతుడే నడుచుకున్నాను కాబట్టి నన్ను విమోచించు, నా ఎల్ల కనికరము చూపమని అడిగాను. రైట్. మనము కీర్తనన్నీ చదవం కదా. మీరందరూ కూడా ఎక్కువ ఏమేమి కీర్తనలు వాడతారో చెప్పండి. వివాహానికి ఏ కీర్తన చదువుతారు? 6 తర్వాత 1. రెండోది గృహప్రవేశానికి ఏ కీర్తన చదువుతారు? తర్వాత పిల్లలు పుట్టినప్పుడు ఏ కీర్తన చదువుతారు? కాబట్టి మీకోసం చదువుతాను. మీరు ఏం చెప్తున్నారో తెలుస్తుంది. కీర్తనలు అట్టుకుని ఏం వాళ్ళని జాడించేస్తున్నారో అట్టుకుని వాళ్ళని ఎలా చేస్తారో 120 చదువుతారు. ఆ తర్వాత మీకు ఓకేనా? ఆ రెండింటి మీద చాలా ప్రయోజనం, చాలా చేస్తున్నారు. ఇంకా 127
కాపాడి పోషించు యెహోవాను గూర్చి కీర్తన. తన ప్రజలను కాపాడి పోషించే యెహోవాను గూర్చిన సొలొమోను. సొలొమోను ఏం రాశారు? తన ప్రజలు కాపాడి పోషించు యెహోవాను కూర్చున్న కీర్తన. తన ప్రజల్ని పోషించి కాపాడుతున్న యెహోవా కూర్చున్న కీర్తన అన్నమాట. ఒకటి రెండు, గృహంలో మరియు దేశంలో దేవుని దీవెన యొక్క ప్రాముఖ్యత. గృహంలో మరియు దేశంలో దీవెన యొక్క దేవుని దీవెన యొక్క ప్రాముఖ్యత. గృహంలో మరియు దేశంలో దేవుని దీవెన యొక్క ప్రాముఖ్యత. ఓకే, ఒకటి రెండు ఏంటి? గృహంలో మరియు దేశంలో దేవుని యొక్క మీరు ఎలా కలిపి చెప్తారో చెప్తారు ఇప్పుడు. అదేనా ఆసక్తికరంగా వినం. ఎలా లాగుతున్నారో మీరు ప్రతి వచ్చిన యెహోవా ఇల్లు కట్టించిన ఎల్ల దాని కట్టువారి ప్రయాసం. కాబట్టి ఇంట్లో దీవెన, ఇల్లు కట్టుకొని ఉండటం అనేది, ఇశ్రాయేల్లో ఇల్లు కట్టించుకోవడం అనేది ఒక దీవెన. యెహోవా పట్టణాన్ని కాపాడిన వల్ల దాన్ని కావలి కాయేవారు మేలుకొనిట. అంటే ఇదంతా దేశాన్ని గురించి. పైన ఇల్లు, తర్వాత దేశం. ఇల్లు దేశము. ఇల్లు దేశాల్లో ఇల్లు కట్టుకున్నాము. దేశం కాపాడబడుతుందంటే ఎవరి వల్ల? ఇశ్రాయేలీయులకి. అదైనా ఈ కీర్తన ఎవరు ఉద్దేశించబడింది? ఇశ్రాయేలీయులకి. ఇల్లు పట్టణం, ఇల్లు పట్టణం అంటే దేశం. ఇల్లు దేశము కాపాడబడుతుందంటే అది ఎవరి వల్ల? దేవుని వల్ల. రెండు, మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనచ్చు. కష్టాధికమైన ఆహారం తిరుగుతుండట వ్యర్థమే. ఎందుకు? దేవుని కాపుదల లేకపోతే భోజనం చేసి కష్టార్జితం తినచుండడం కూడా వ్యర్థమే. కాబట్టి తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. అర్థమైందా? మీరు వేకున లేచి చాలా రాత్రి అయిన తర్వాత పట్టుకొనచ్చు. కష్టార్జితమైన ఆహారం తిరుగుతుండడం వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుతున్నాడు. అదైంది. ఏమిస్తున్నాడు? పైన కష్టార్జితం, ఆహారం, ఇవన్నీ కూడా నిద్రిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? ఈ ఆహారాన్ని ఇవన్నిటిని అనుగ్రహిస్తున్నాడు అనమాట. ఆహారాన్ని అనుగ్రహించకపోతే, దేవుడు ఆహారాన్ని అనుగ్రహించకపోతే, అదైందా? ఆహారాన్ని అనుగ్రహించకపోతే వ్యర్థమే కదా. దేవుని పట్టణం కాపాడకపోతే ప్రయోజనం లేదు కదా. ఇల్లు కట్టుకోలేకపోతే ప్రయోజనం లేదు కదా. అలాగే భోజనం అనేది లేకపోతే అది జీవితం వ్యర్థమే కదా.
అందుకని వాళ్ళు కష్టపడి ఏం చేస్తున్నారు, వాళ్ళు విత్తనాలు చల్లుతున్నారు, నిద్రపోతున్నారు. అవునా? కష్టపడి వెళ్ళి విత్తనాలు చల్లుతున్నారు, ఏమవుతున్నారు, నిద్రపోతున్నారు. ఫలింపు చేసేది ఎవరు అంటే ఆహారం వచ్చేటట్టుగా చేస్తుంది ఎవరు, దేవుడు అన్నమాట. అయిపోయింది అక్కడికి, అయిపోయిందా? నెక్స్ట్ ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఎవరు, అది బహుమానం దేవుని. ఇది చేసుకుని 2 అధ్యాయం ప్రకారం అదే పిల్లలు అంటే పిల్లలు దీవించబడతారు, పిల్లలు దీవెన. రైట్. 3 కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. కాబట్టి బిడ్డలు అనేది కూడా ఎవరి బహుమానం అనమాట, దేవుని బహుమానం, లేకపోతే దీవెన, భౌతిక దీవెన. కాబట్టి కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి పిల్లలు దేవుని బహుమానం మరియు దీవెన అని చెప్తున్నాడు అనమాట. 3, 4, 5 అవుతుంది. 3, 4, 5 అవుతున్నాల్లో పిల్లలు ఎవరి బహుమానం, దేవుని బహుమానం, దేవుడిచ్చే బహుమానం, దేవుని దీవెన, భౌతిక దీవెన. యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలోని బాణములు వంటి వారు. యవ్వన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణములు వంటి వారు అని. వారితో తన అంబుల పొంది నింపుకొని వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుతారు. కాబట్టి ఎడ్లో అనేది దేవుడిచ్చే బహుమానము. కాబట్టి వారందరూ కూడా బలవంతుని చేతిలో బాణం లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు గర్భఫలము, పిల్లలు, ఇదంతా కూడా దీవినే. అందువల్ల వారు ఏమవుతున్నారంటే ఆర్మీగా తయారవుతారు. యవనస్తులైన వాళ్ళు ఏమవుతున్నారు, ఆర్మీ అవుతున్నారు. అంటే దేశాన్ని కాపాడేకున్న వాళ్ళగా దేవుడు ఇస్తున్నాడు అన్నమాట. అది విషయం. 1, 2 కలిపి చదవాలి, 3, 4, 5 కలిపి చదవాలి. అవునా? కంటిన్యూగా చదువుకొస్తే మన ప్రియులు నిద్రిస్తుండగా గర్భఫలం ఇస్తున్నాడా? ఎంతసేపు అలాంటి ఆలోచనలే తప్ప చదివినా నేనంతేనే. నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపోతున్నగా దేవుడిని గర్భంలో ఎప్పుడు లైంగిక సంబంధం వాన్ చేస్తున్నప్పుడే ప్రవేశపడబడ్డాడు. అవునా కాదా? నిద్రపోతున్న ఎత్తం ఏంటి ఆలోచించేది దేవుడి పిల్లలు. అవునా కాదా? నిద్రపోతున్న ఇచ్చేస్తున్నారు పిల్లల్ని. అవునా కాదా? తెలుసు కదా, సైన్స్ తెలుసు కదా మీకు, తెలుసా లేదా? పిల్లలు అదే గర్భఫలంలోకి ఎప్పుడు వెళ్తారు? స్త్రీ పురుషులు తమ బాగానే పంచుకున్నప్పుడే కదా వెళ్ళిపోయేది. అవునా కాదా? మరి నిద్రపోతున్న గీతం ఏంటి? ఏంటి ఆ ప్రసంగాలు ఏంటి? కలిపేయటం ఏంటి? పై వచ్చినానికి కింద వచ్చినంత కలిపేయటం ఏంటి? పైనంతా కూడా ఇల్లు, దేశము, ఆహారం, ఇదంతా ఇచ్చేది ఎవరు? అంతే, ఆ భాగం అది. పిల్లలు ఎవరు? దేవుని యొక్క దీవెన, అంతే. అయిపోయిందా? ఏమలేదా? రైట్, అయిపోయింది. దాని గంటలు ఆగుతూ ఉంటారు ఇలా. ఎంతసేపు? గంట. అంత అవసరం అంటారా? ఎంతసేపు చెప్తే అంత బాగా చెప్పినట్టు. అది విషయం. చేర్చి చెప్పేయాలి సింపుల్. తర్వాత 108 యెహోవాకు భయపడే వారి యొక్క గృహ సంపదలైన దీవెనలు. యెహోవాయందు భయభక్తులు వారి యొక్క గృహ సంబంధమైన దీవెనలు. ఎవరు? ఇశ్రాయేలీకి.
క్రైస్తవుల్లో పిల్లలు లేకపోతే దీవించబడిన వాళ్ళ, పిల్లలు లేకపోతే భౌతికమైన దీవెన లేనట్టు కానీ ఆత్మ సంబంధం దీవించబడిన వాళ్ళే. ఇద్దరు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, 2 ఫ్యామిలీలు, వాళ్ళ పిల్లలు పుడతలేదు. పిల్లలు ఒక 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతున్నాయి. అంటే వాళ్ళు ఆత్మ సంబంధంగా దీవించబడ్డారు కానీ భౌతిక సంబంధంగా దీవించబడలేదు. భౌతికమైన దీవెన లేకపోయినా క్రీస్తునందు అంగీకారం కాదా? ఇది ఇశ్రాయేలీలో దేవుని భయభక్తులైన వారు కలిగే ఆశీర్వాదాల గురించి మాట్లాడారు. అంటే భౌతిక దీవెనలు, యెహోవాకు భయపడే వారి యొక్క గృహ సంబంధమైన దీవెన. ఎవరు రాశారో తెలియదు. నూట 128 మొదటి లైన్. ధన్యతలు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారందరూ ధన్యులు. యెహోవాయందు భయభక్తులు కలిగి నడిచేవారందరూ ఎవరు ధన్యులు? యెహోవాయందు భయభక్తులు కలిగే వాళ్ళు ధన్యులు. అది 1:2. తర్వాత కుటుంబ సంబంధమైన దీవెనలు. దేవుని యందు భయభక్తులు ఉన్నటువంటి వారికి ధర్మశాస్త్రం ప్రకారంగా కుటుంబ సంబంధమైన దీవెనలు. ఎక్కడ? 2-4. 2-4. నిశ్చయంగా నీ చేతులు కష్టార్జితం అనుభవించారు. మొదటిది, కష్టపడిన దాన్ని అనుభవిస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు కష్టపడిన దాన్ని ఏం చేస్తాడో అనుభవిస్తాడు. 2, మేలు కలుగును. ధన్యుడవుతాడు, మేలు కలుగుతుంది. ధన్యుడవుతాడు, మేలు కలుగుతుంది. దీవెనలు అన్నమాట, కుటుంబ దీవెనలు. నీ లోకికి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. ద్రాక్షవల్లి వలె, ద్రాక్షవల్లి ఫలిస్తుంది కదా, ద్రాక్షవల్లి వలె. నీ లోకికి నీ భార్యని నువ్వు వివాహం చేసుకుంటే అదైందా ఏమవుతుంది అనమాట? ఆమె ఫలిస్తుంది అనమాట. అంటే పిల్లల్ని కంటారు. అది కూడా దీవెనే. ఏవైతే భయభక్తులు అంటే వాడికి తన భార్య ఏం చేస్తుంది? ఫలిస్తుంది కాబట్టి దీవెన. 2వది, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. అంటే పుట్టిన పిల్లలు చాలామంది చచ్చిపోతారు కదా, నేను చనిపోరా? అది మరి దీవెన శాపమ? సుమారు శాపమే కారణమైంది, దీవెన కాదు. అందువల్ల భార్య ఫలించింది పిల్లలకు అందంటే ఆ దేవుని భయభక్తులు కూడా భార్య ఫలిస్తుంది, అంటే పిల్లలకు అంటుంది. ఆ పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారంటే నిరంతరం, అంటే పిల్లలు నిలబడి ఉంటారన్నమాట. పిల్లలు నిలబడి ఉంటారు కాబట్టి అదో దీవెన. అంటే పుట్టిన పిల్లలు బ్రతికుండడం ఒక దీవెన. 8 దీవెనలు వచ్చినాయి. కష్టార్జితం అనుభవించడం, మేలు కలగటం, భార్య ఫలించడం, పిల్లలు నిలబడి ఉండటం. అదే పిల్లలు నిలబడి ఉండటం. యెహోవాయందు భయభక్తులు బాగా ఆస్వాదించబడతారు. ఎలాగా? పై చెప్పినట్టుగా ఆస్వాదించబడతారు. ఈ ధర్మశాస్త్రంలో వ్యక్తి గురించి, ధర్మశాస్త్ర సంబంధమైన వ్యక్తి యొక్క దీవెనలు అంతే. ధర్మశాస్త్రం ప్రకారంగా భయభక్తులు కలిగిన వాడి యొక్క దీవెన. 5-6 లైన్లు, 5-6 లైన్లు చూడండి. అతని తోటి పౌరుల కొరకు ప్రార్థించడం. అతని తోటి పౌరులు అంటే తన సాటి వాళ్ళు, తన తోటి పౌరుల కొరకు ప్రార్థన చేశాడు. 5-6 సియోను నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును, నీ జీవితకాలం అంతా యెరూషలేముకి క్షేమం కలుగుట చూచెదవు, నీ పిల్లలు నీవు చూచెదవు. అంటే వృద్ధాప్యం వరకు జీవిస్తాడని ఇశ్రాయేలు మీద సమాధానం. వృద్ధాప్యం వరకు జీవించేది ఆశీర్వాదమా కాదా? అయిపోయింది. 120 ఇశ్రాయేలు దీవించిన దీవెన.
అవునా? ఇంకే వివరంగా ఉంటారు కీర్తనలు. నూట 39. సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతించు కీర్తన. సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు ఆయన దేవుని స్తుతించే కీర్తన. సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడైన దేవుని స్తుతించు దావీదు. ఒకటి నుంచి 6 లైన్లు. దేవుని గొప్ప జ్ఞానం స్తుతించబడింది. దేవుని యొక్క గొప్ప జ్ఞానం స్తుతించబడింది. దేవుని యొక్క గొప్ప జ్ఞానం స్తుతించబడింది. దేవుని సర్వజ్ఞానం అన్నమాట. అవునా? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియదు. నాకు తలంపు పట్టుకుంటే నువ్వు నా మనసు గ్రహిస్తున్నావు. ఆయన జ్ఞానం అది. అవునా కదా? నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుగు రాకముంటే అది నీకు పూర్తిగా తెలిసే ఉంది. వెనకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అప్పుడు 1 నుంచి 6 లైన్లో ఏం చెప్పాడనమాట? దేవుని గొప్ప జ్ఞానాన్ని బట్టి స్తుతించాడు. ఆయన సర్వజ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన స్తుతించబడ్డారన్నమాట. తర్వాత 7 నుంచి ఆయన దేవుడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. దేవుడు సర్వవ్యాప్తిలో ఉన్నాడన్నమాట. సర్వం వ్యాపించి ఉన్నాడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు దేవుడే చెప్పడానికి అర్థమైందండి. 7 నుంచి 12 వరకు దేవుడు సర్వత్రా వ్యాపించుట ఉండటం బట్టి స్తుతించబడుట. దేవుడు సర్వ వ్యాప్తి అయి ఉండినందున స్తుతింపబడుట. నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు. నేను పాతాళం మంది పడుకున్నా నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేపు రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినా అక్కడ నీ చేయి నన్ను నడిపించు. నీ కుడి చేయి నన్ను పట్టుకోను. అంధకారం నన్ను మరుగు చేయి. నా కలుగు వెలుగు రాత్రి వల్లే ఉండునని నేను అనుకున్నాను. చీకటి అయినను నీకు చీకటి కాదు, రాత్రి పగటి వల్లే నీకు వెలుగుగా ఉండు. చీకటి వెలుగు నీకు ఏకరీతిగా ఉన్నాయి. అంటే దేవునికి రాత్రి పగలు ఉండదు. తర్వాత ఆయన అన్ని చోట్ల ఉండేవారు. దేవుడు ఎవరు? అన్ని చోట్ల ఉంటాడు. దేవుడికి సర్వజ్ఞానం ఉంది. దేవుడు అన్ని చోట్ల ఉండేవాడు. అర్థమైందా? అలాగే దేవుని సర్వజ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క సర్వ వ్యాప్తిని బట్టి ఆయన స్తుతిస్తూ చెప్పవచ్చు. అయితే 13 నుంచి 18 వరకు దేవుని సృష్టించే శక్తి స్తుతించబడింది. దేవుని సృష్టించే శక్తి స్తుతించబడింది. అంటే మానవుని దేవుడు సృష్టిస్తున్నాడా, సృష్టించట్లేదా?
సృష్టించేనే కదా. కాబట్టి దేవుడు సృష్టించే సృష్టిని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. ఏం సృష్టించాడు అని అంటే, నా తల్లి గర్భమందు నేను నిర్మించిన నా అంతరింద్రియమును నీవే కలగజేసి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధం చూడగా భయము ఆశ్చర్యం నాకు పుడుతుంది. అందులో బట్టి నేను నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యాలు, ఆ సంగతి నాకు బాగా తెలుస్తుంది. నేను రాష్ట్రమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలాల్లో విచిత్రంగా నిర్మింపబడినాడు. నాకు కలిగిన ఎముకలన్నీ నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునైనగా నీ కన్నులు నన్ను చూశాను. నియమింపబడిన దినములో ఒకటైనా కాకపోతే నా దినములన్నీ నీ గ్రంథంలో ఉన్నాయి. ఏం చెప్పాడు ఆయన? 11 నుంచి 18 వరకు ఏం చెప్పాడు? ఆయన సృష్టించినందుకు దేవుని స్తుతిస్తున్నాడు. ఆయన సృష్టించినందుకు ఆయన ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కాబట్టి నేను దేవాలయ తలపు నాకు ఎంత ప్రియమైనది, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటి లెక్కించింది అనుకున్నా అది కంటే ఎక్కువ. కాబట్టి దేవుడు ఆయన కలిగించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తున్నాడు. అర్థమైందా? ఆయన కలిగించిన విధానాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన దేవుని స్తుతిస్తున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడ పుట్టాడు? భూమి యొక్క అగాధ స్థలాల్లో పుట్టాడా, తల్లి గర్భంలో పుట్టాడా? అది పోల్చి మాట్లాడతాడు. అంతేగాని ఎక్కడో భూమిలో మధ్యలో మట్టి తీసి పెట్టినట్టు కాదు. అర్థమైందా? భూమిలో ఎక్కడో మధ్యలో ఉన్న మట్టి బాగా ఉంటుందంటే ఆ మట్టి తీసి పెట్టినట్టు కాదు. ఆయన తల్లి గర్భంలో ఉన్న స్థితిని ఏం చేస్తున్నాడు? అగాధ స్థలంలో నేను విచిత్రముగా చేరుకున్నాను. మొదటి మానవుడి గురించి చెప్తారనుకోండి, ఫోన్లే ఆయన ఎక్కడో మొత్తం మీద మట్టి ఇలాగా, అంతేనా, ఎక్కడో ఇలా భూమిని ఎడదీసి లోపల మట్టి తీసి పెట్టాడేమో నేను మొదటి మానవుడి గురించి చెప్తాను. భక్తిపరుడు ఇది కవిత్వం, మధ్యభాగం ఏంటి? కవిత్వం. కాబట్టి అగాధ స్థానంలో నేను నిర్మించబడ్డాను అన్నాడు. అంతే. ఆయన కలగజేసిన విధం, పుట్టించడం, అర్థమైందా? ఇవన్నీ కూడా ఆయన ఎముకలు, పిండం, ఇవన్నీ. కాబట్టి పిండం ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూసానని చెప్పేసానంటే దేవుడి కన్నులు లేవు ఏంటి? దేవుడు ప్రతి మానవుడి యొక్క జీవితాన్ని ఎరిగినవాడా కాదా? దాన్ని వర్ణిస్తాను. నన్ను సృష్టించావు, నా గురించి నువ్వు నా గురించి నేను పిండంగా ఉన్నప్పుడే నీకు తెలుసు. ఆయన సృష్టించినందుకు స్తుతిస్తున్నాడు. భక్తిపరుడు ఆయన సృష్టించినందుకు ఏం చేస్తున్నాడు? ఆయన స్తుతి చేస్తున్నాడు. అంటే మనం దీన్ని తీసుకోవాల్సింది ఏంటి? మనలో కూడా దేవుడు సృష్టించాడు కాబట్టి సృష్టించినందుకు కూడా కృతజ్ఞత చెప్పవచ్చా, చెప్పకూడదా? చెప్పవచ్చు. పుట్టినరోజు కోసం కాదు ఇదే. దేనికోసం కాదు? పుట్టినరోజుకు ఉపయోగించే కీర్తన కాదు. అగాధ స్థలంలో నిర్మించబడినప్పుడు అంటే ఏం చెప్తారు? అక్కడ పిల్లలకి, అక్కడ కుటుంబానికి ఏం చెప్తారు? అగాధ స్థలంలో నిర్మించబడ్డారంటే ఎవరు? పుట్టినరోజు కీర్తన, ఇంట్లోకి వెళ్ళే కీర్తన కాదు. ఏదో ఆన్వాయితీగా చదివితేనే కానీ నాకు గుర్తుండదు. అవునా? ప్రార్థన చేసి ఇంట్లోకి వెళ్ళిపోండి అంటే అది సరిపోద్దా? ఉంటారా? మళ్ళా దేవాలయంలోకి వెళ్ళినట్టు ఏం చేయాలి? యెహోవా నీ నామం అంట పోవచ్చు. ఏం చేయాలి? చుట్టూ తిరిగితే కానీ అది గుర్తుండదు. తర్వాత 127 కీర్తన చదువుకుందాం అంటారు. ఎవరి కీర్తన అది? మరి నువ్వెందుకు చదువుతున్నావు? వాళ్ళకి క్రైస్తవుడికి కీర్తన ఎందుకు చదివిపెడుతున్నా? నేనైతే అపోస్తలుల 15 అధ్యాయం చదివిపెడతాను. అర్థమైందా? ప్రతి మానవుడు, భూమి, నివాసము అంతా అక్కడ ఉంటుంది. అవునా కదా? అంతే. ఇప్పుడు ఇల్లు కట్టి ప్రారంభించారు కదా,
ప్రారంభించేటప్పుడు కూడా 120 కీర్తన చదువుతారు. నేను అపోస్తలుల 15:22 నుంచి వాళ్ళు చదువుతారు, చదివి వినిపిస్తాను. మనకు అలవాటు అయిపోయి చదవటం కదా, మాట్లాడితే తెలియదు. కొన్ని వివాహం జరిగేటప్పుడు వివాహం సంబంధించి మాట్లాడడం దానికి అర్థము. ఇంగ్లీష్ చదివి వీళ్ళు ఏం చేస్తారంటే నవధాన్యాల బదులు లేఖనాలు అదే కొన్ని వచనాలు రాసి అందులో కాగితాలు రాసి అందులో పోస్తారంట. ఏదో బేస్మెంట్లో బేస్మెంట్ వేస్తారు కదా, అదే పునాదిలో ఏం చేస్తున్నారంటే నవధాన్యాల బదులు ఒక 9 లేఖనాలు అంటే ఏదో 9 వచనాలు ఎక్కడో చోట వచనాలు తీసుకుని ఆ వచనాలన్నీ సీట్ల రూపంలో అందులో వేస్తున్నారంట. అంటే మొత్తం మీద మాంతలేదు అంతేనా, ఏదో వెయ్యాలి. అలాగా ఎత్తినా కానీ తృప్తి అంటే ప్రార్థన చేసిన వెంటనే ఇంకా సరిపోద్దు కదా. ప్రార్థనతో ప్రారంభిస్తే సరిపోదా? ఏం చేయాలి? పూజారులేగా అంటే ఒక్కసేపు ఏం చేయాలి? సాగదీయాలి. సాగదీస్తే తర్వాత డబ్బులు కూడా మనం పెళ్లి చేశారు. ఒక ఆయన మా శాఖ వాళ్ళు అమ్మాయి వాళ్ళు కూడా పెళ్లి చేసి పాస్టర్ అయిన దగ్గర కూర్చున్నవాడు. సరే నాకు పెళ్లి చేసే అవకాశం ఇచ్చారు. సరే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 12ంటికి మొదలెట్టారు. 8కి 12 ఒక అరగంట తినేసాడు ఆయన. నేను లేచుకోమని చెప్పాను ఒక ఆయన నడిపించి ఆయన్ని, వీళ్ళు పట్టుకుంటే వదలరు, వీళ్ళు మొత్తం 2 చేసేస్తారని చెప్పేసి అలా 20 నిమిషాలు ఇచ్చాం. 20 నిమిషాల తర్వాత లేచి నుంచోమని చెప్పేశాను. అలా నుంచున్నాను, ఆపేసాడు మొత్తం మీద. తర్వాత నేను లేచాను, నిలబెట్టాను, పెళ్లి చేశాను. 1 గంట అయింది, భోజనం తీసుకోండి. అప్పుడు డబ్బులు ఇచ్చి ఆయన ఏమనంటే ఒక 5 వేలు ఉండని చెప్పా. ఏంటి 5 వేలా అన్నాడు ఆయన. అంటే వాళ్ళు ఎంత దోషేస్తున్నారో అడగండి. అయినా ఏంటి 5 వేలేనా అన్నాడు అన్నమాట. 5 వేలు అన్నాడంటే అర్థమేంటి? వాళ్ళు 20 వేలు తీసుకుంటారంట, 15-20 కాబట్టి ఒకటే అన్నాడు అన్నమాట. అంటే సుత్తి లేకుండా పెళ్లి చేశారని. ఏం లేకుండా అంటే 20 ఏళ్ళ కోసం 15 ఏళ్ళ కోసం ఏం చేస్తారు వీళ్ళు? సుత్తి చెప్పి ఎక్కువ ఏదో 4-3 మాటలు చెప్పేసి ముగింది. ఈలోగా 2 అయిపోద్ది. అంటే 1 గంటకి ఇచ్చుకున్నవాడు 2 దాకా చేస్తేనే అడుగు అంటే అలా గడిపితే బాగా ఎక్కువ చేసినట్టు. కాబట్టి పేమెంట్ కూడా ఇప్పుడు పొద్దులు వచ్చినాయండి, ఇద్దరు కూర్చోబెట్టి నెత్తి మీద దీర్ఘరెట్టు మామ అనుకో తాత అనుకో అనేసి అయిపోయింది అన్నాడు అనుకో, 20 వేలు ఎత్తారా? అదే పోతుంది. నెక్స్ట్ వచ్చి 5 నిమిషాల్లో పెళ్లి చేస్తారు, 20 వేలా అన్నాడు. కాబట్టి ఏం చేస్తాను? ఆ బల్లు నాకు పెట్టు, ఆ పువ్వు నాకు పెట్టు, అట్లయినా ఒకసారి అలా తిరుగు, ఒకసారి ఇలా తిరుగు, మధ్యలో తువ్వాలెట్టు, అర్థమైందా? ఏముండదు ధర్మానికి, అర్థమైందా? తర్వాత మామ అనుకో, ముక్కట్టుకో, తిరుగు, అటు చూడు ఇటు చూడు, ఒకసారి గిల్లు, ఒకసారి పట్టుకో అని ఎన్నో లాక్కొచ్చి అర్థమైందా? 1 గంట పెళ్లి చేసి అప్పుడు 20 వేలు ఇమ్మంటే ఎత్తారు. ఇది తెలుసు. డైరెక్ట్గా కూర్చునే అన్ను ఎట్టేసి నెత్తి మీద ఎట్టేసి పెళ్ళి అయిపోయిందని చెప్పవచ్చు. ఇన్ని తతంగా చేస్తారు. కాబట్టి మన మసాలలో కూడా ఏం చేస్తారు అనమాట, ఎక్కువ సేపు పెళ్లి చేసి డబ్బులు ఎక్కువ అడిగితే ఎత్తారని చెప్పేసి ఏం చేస్తారు? తతము చేస్తున్నారు. ఈలోగా ఏమవుతుందంటే దేవుని వాక్యం కల్తీ అయిపోతుంది. కాబట్టి ఇద్దరికి ఏం చెప్పాలి? వివాహం అంటే ఏంటి, వివాహంలో మీరు ఇద్దరు ఎలా వివాహ జీవితంలో ఇద్దరు ఎలా బ్రతకాలో చెప్పేసి ఏం చేయాలి? రేపు నిలబెట్టేసి ప్రమాణాలు చేసి కాలు కట్టించేది, లేకపోతే ఏదో ఒకరు పెట్టించేసి అయిపోయింది. అవునా కాదా? పంతులు లేక మనం అది ఇది ఇవి చెప్పకూడదు. అర్థమైందా? 100 మంది ఒక 500 మంది అండి. నెల్లూరులో క్లాసులు జరిగాయి కదా, యాదవ్ గారు అప్పుడు పెళ్ళి పెట్టుకున్నారండి. ఎవరు
ఈ మామూలుగా ప్రసంగం చేసే ముందు మామూలుగా ఈ చెప్పే ముందు పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరు పైకి రప్పించి ప్రమాణాలు చేయండి అని చెప్పారు. ప్రమాణాలు చేసుకుంటే కూర్చోండి అన్నాడు. ఆ రోజు ఎంతో అదే క్లాస్ ఎంటనే లెక్క అంతే. ఇది పిల్ల అంటారు మన వాళ్ళకి, అవునా? నిబంధనలు చేసుకుని వెళ్ళిపోయి కూర్చోకూడదు. అర్థమైందా? నిలబెట్టి కేక్ అంటాడు ఒకడు, పెర్ఫ్యూమ్ అంటాడు ఒకడు, అవునా? లేకపోతే డ్యాన్స్లు అంటాడు ఒకడు, అయ్యి అంటాడు ఇవి అంటాడు. అన్ని చేస్తేనే కానీ పెళ్ళి కాదండి. మళ్ళీ 4 రోజులు వెళ్ళిపోతారు వీళ్ళు. అర్థమైనా 5వ రోజు నుంచే దెబ్బలాడతారు. అలా కల్తీ సందేశాన్ని చెప్తే ఏమి వెళ్తారు? చెప్పాలి వాళ్ళకి, భర్తను మోసం చేస్తున్నావా చచ్చిపోతావు నువ్వు, అదైనా కాదా నాశనం అయిపోతావు, లేదా ఇబ్బందులు సమస్యలు పాలైపోతావు. భార్యని నిష్ఠూరు పెడుతున్నావా దేవుడు ఊరుకోడు, భర్తని ఇబ్బంది పెడుతున్నావా దేవుడు ఊరుకోడు అని చెప్పేసి మొత్తం ఆ విషయాలన్నీ చెప్పుకురావాలి. నియమాలు చెప్పాలి, దాన్ని ఉల్లంఘిస్తే వచ్చే ప్రమాదాలు కూడా చెప్పాలి. భయం ఉండాలని పెళ్లి చేసుకుంటే భయపడాలి. పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేయాలి? భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవుని సందేశానికి భయపడి ఆ నిబంధన ప్రకారం బ్రతకడానికి వాళ్ళు ముందుకు సాగాలి. అలా ఉండాలి తప్ప వాళ్ళు నవ్వించి కవ్వించి ఏం చేస్తారు? దెబ్బలాడు వచ్చినా నువ్వు ఎక్కడ నేను ఎక్కడైనా పోతాను. నేను అవునా కాదా? కాబట్టి దేవుని పిల్లలుగా సందేశాన్ని పాత నిబంధన కొత్త నిబంధన కలపొద్దు. వివరించండి, ఇది ఇశ్రాయేలుకు సంబంధించి అని చెప్పండి. ఆ తర్వాత దేవుని భయభక్తులు కొత్త నిబంధనలు కూడా ఏం అనుగ్రహించబడ్డాయో చెప్పుకోవచ్చు. సరే, 18 నుంచి 19 నుంచి 20, 13 నుంచి 18 రాసుకున్నారా? దేవుడు తను సృష్టించడానికి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాడు, అవునా? లేకపోతే స్తుతిస్తున్నాడు. ఏమంటారు? నేను పిల్లలంటే నీ కన్ను నన్ను చూశాను, నేను నియమింపడిన దినాలు ఒకటైనా కాకుండా నా దినంలో నీ గ్రంథంలో లిఖితమయ్యాను. అంటే 16 వచనం అంతా ఒకటే భాగం. ఏంటది? నేను యాసావును ప్రేమించింది, యాకోబును ప్రేమించింది, యాసావును అంటే ఎప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ గర్భంలో ఉండగానే దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళ భవిష్యత్తు చెప్పాడా లేదా? గర్భంలో ఉండగానే దేవుడికి వాళ్ళ భవిష్యత్తు తెలుస్తుందో తెలీదా? అలాగే గర్భంలో ఉండగానే ఎవరి భవిష్యత్తు ఎవరిదైనా సరే దేవుడికి తెలుసు. అలాగే నా భవిష్యత్తు కూడా నేను పిండంగా ఉన్నప్పుడే నీకు తెలుసు అన్నాడు. అందుకని ఆ గ్రంథంలో ఇలాగ రాయటం కాదు. అది గ్రంథంలో ఇలాగా అక్కడ ఏదో భౌతిక పుస్తకం ఉన్నట్టు అందులో రాస్తున్నట్టు కాదు, అది తెలుసు అంతే. అదైనా అర్థం కదా? అది నేను భిన్నంగా ఉన్నప్పుడే నీకు నా దినాలన్నీ నీకు తెలిసాను, నా జీవితకాలం అంతా నీకు తెలుసని అర్థం. మీ అర్థం ఏంటి? అదే మనకు కూడా ఎస్బీఐ డైరీ, అర్థమైందా? క్రిస్టియన్ డైరీలు ఉంటాయి, రాసుకుంటాడు. అంటే నేను సినిమా చూసి చెప్పాడు అనమాట, బాబు పుస్తకం తెరువు, ఏమి రాశాడు, చిన్నప్పటి నుంచి ఏం చేశాడో చూడు, అంత అవసరం అంటారా? వాళ్ళకి అవసరం, సినిమా అదే దేవుడికి అవసరం లేదు. మన మెమొరీ పవర్ ఎంతో తెలుసు కదా. మనుషులు తయారు చేసేదానికంటే ఎక్కువ కాదా? మరి మనం తయారు చేసుకునే వారి మెమొరీ అన్లిమిటెడేనా? మరే ఎందుకు బాధపడతారు? ఎన్ని కోట్ల ప్రజల జీవితాలైనా ఆయన మైండ్లో ఉంటాయి. లోకంలో పుస్తకాల మైండింగ్ ఏముండదు. చెప్పాం కదా, పద్యభాగం అలంకారికంగా రాయబడింది. మనకు అర్థమవడం కోసం పుస్తకం అని వాడేవాడు తప్ప రాజులు గ్రంథాలు రాయబడతాయి కదా, అలాగున ప్రజలకు అర్థమవడానికి ఉపయోగించాడే తప్ప అక్కడ ఆత్మ సంబంధమైన లోకంలో భౌతిక సంబంధ పుస్తకాలు కానీ లేదా ఆత్మ సంబంధమైన పుస్తకాలు ఏవి ఉంటాయా?
ఆయన గుర్తించుకోగలిగిన జ్ఞాపకమంతుడా కాదా? మరి 100 సంవత్సరాల చరిత్ర జరిగిపోయిన ఇస్రాయేల్ చెప్పుకుంటూ వస్తారా చెప్పడా? సరే, అలాగా నేను పుట్టినప్పుడే నా జీవితం అంతా నీకు తెలుసు నాయన. మనకంటే అప్పుడప్పుడు అర్థమవుతుంది కానీ బతుకులో, అవునా? మనకంటే అప్పుడప్పుడు ఎదుగుతూ ఉంటుంది, ఆహా ఇదా ఇదా అని. ఆయన అయితే మన పిండంగా ఉన్నప్పుడే మన జీవితం అంతా ఆయనకి, అలా ప్రతి మానవుడి జీవితం అంతా కూడా ఎదుగుకోవాలి. 19 నుంచి లాస్ట్ అతడు దుష్టులను అసహించుకుంటాడు. దుష్టులను అసహించుకుంటాడు. బ్రేక్ ఇద్దాం అనుకున్నా, బ్రేక్ ఓకేనా? అంటే 3 గంటలు బ్రేక్ ఇద్దాం అనుకున్నా. అంటే మనం ప్రారంభించింది 2:15, అది 3 బ్రేక్స్ మళ్ళీ 1/2 గంట లాగేస్తాను. మాట్లాడితే ఆ సేవకి వెళ్ళిపోతున్నా, ఈ సేవకి వెళ్ళిపోతున్నా నేనమ్మా. మళ్ళా పాపం రావణ్ గారు ఈ అందరినీ పిలుస్తాను, ఒక కీర్తన పాడిస్తున్నాడు ఆయన. ఏది అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి కూర్చోవడం కోసం, అదో 10 నిమిషాలు టైం లేదు మనకు, 2 రోజులే సద్వినియోగం చేసుకోవాలని ఈ బుర్రలు బికెక్కుకోకుండా అప్పుడప్పుడు కొంతగా చదువుతున్నాం. రైట్ చదివి 19 నుంచి 24 దుష్టులను ఆశ్రయించుకోండి. దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించాడు. నరహంతకులారా నా ఎదురు తొలగిపోడు. వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకే నీ నామాన్ని బట్టి ప్రమాణం చేయదు. యెహోవా నేను ద్వేషించే వారిని నేను ద్వేషిస్తున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకుంటున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు. అంటే దుష్టులను ఏం చేసుకుంటున్నాడు ఆయన? అసహించుకుంటున్నాను, ద్వేషిస్తున్నాను. వారిని నాకు శత్రువులుగా భావించుకుంటున్నాను. దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకోను. నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. 24 వచనం అండర్లైన్ చేయండి. పదిహేను అండర్లైన్ చేసుకోండి, 13 అండర్లైన్ చేసుకోండి, 7 వచనం అండర్లైన్ చేసుకోండి, 2 వచనం అండర్లైన్ చేసుకోండి. లైన్లో ఏం చదువుతాం కేపు. మీరు ప్రజలకి 47 45 47 ఉన్నది 20 నిమిషాలు చెప్పాలి. 45 41 40 వారవు కోమాలు రచించిన కీర్తన. రాజు వివాహము వేడుక చేసుకొని కీర్తన. రాజు వివాహమును వేడుక చేసుకొని కీర్తన.
రాజు వివాహము వేడుకలు చేసుకునే కీర్తన. రాజు వివాహమును వేడుక చేసుకొని మెస్సియాకు సంబంధించిన కీర్తన. మెస్సియాకు సంబంధించిన కీర్తన. మెస్సియాకు సంబంధించిన మొదటి లైన్లో రాజును గూర్చి రాయటానికి ఆయన ఉదయం పొంగుతుందంట. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. కీర్తన పాడారు కదా, కట్టారు కదా, కట్టలేదా? కట్టారు. కాబట్టి మొదటి కీర్తన మొదటి వచ్చిన మొదటి ఆయన ఏం చెప్పారనమాట, ఏంటది? రాజును గూర్చి రచించిన దాన్ని పలికేదని అన్నాడు కదా. రాజును గూర్చి పలుకుతున్నాడని చెప్పాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడో చెప్పాడు. భౌతికమైన రాజు, ఆత్మ సమాధాన రాజు. అవునా? భౌతికమైన రాజు గురించి, రెండవది ఆత్మ సమాధాన రాజు. రెండు నుంచి 9 వరుణి యొక్క ప్రవర్తన మరియు పరిపాలన వివరించబడింది. వరుణి యొక్క అంటే పెండ్లి కుమారుని యొక్క ప్రవర్తన మరియు పరిపాలన వివరించబడింది. రాజుగారు కదా. వరుణి యొక్క ప్రవర్తన మరియు పరిపాలన వివరించబడింది. 2 నుంచి 9. రాసుకున్నారా? చదువు. ఒక దివ్యమైన సంగతి నా హృదయం బహుగా ఉప్పొంగుతుంది. ఏ సంగతి? రాజును గూర్చి రక్షించిన దాన్ని పలికేదు నా నాలుగు త్వరగా వ్రాయమని కలవాలే. నరుల కంటే నువ్వు అతి సుందరుడుగా ఉన్నావు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు. నీ పెదవుల మీద దయారసం పోయబడింది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆస్వాదించు. సూర్యుడా, ఈ కత్తి మొదలు కట్టుకోను. నీ తేజస్సు నీ ప్రభావం ధరించుకోను. సత్యము వినయంతో కూడిన నీతిని స్థాపించడు. అది రాజు ప్రవర్తన ఏంటనమాట, వినయముతో నీతిని స్థాపించడు. నీ ప్రభావం ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు. ఆయన నరుల కంటే అతి సుందరుడై ఉన్నాడంట. ఆయన దేవుని చేత ఆస్వాదించబడినవాడంట. ఆయన సత్యము వినయంతో కూడా నీతిని స్థాపించడానికి ఆయన బయలుదేరాడంట. యెషయా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు, అవునా, 11వ అధ్యాయంలో ఆయన నీతిని బట్టి తన పరిపాలన జరిగిస్తారని చెప్పండి కదా. నీ దక్షిణాస్తం వేగమైన వాటిని జరిగించడం నువ్వు నేర్పుడు.
ఈ బాణాలు వాడిగలవు. ఈ బాణములు ఈ ప్రజల చేతనే ప్రజలు నీ చేత కూలదు. ఈ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చచ్చును. దేవా దేవా ఎవరన్నారు? భక్తుడు అంటున్నారు. ఎవరన్నారు? భక్తుడు అంటున్నాడు. దేవా నీ సింహాసనము నిరంతరము ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు. ఎనిమిది భక్తులు చెప్పాడు కదా, 1:10. దేవా నీ రాజదండము న్యాయార్థమైన దండం. అంటే ఆయన పరిపాలన న్యాయమైంది. ఆయన పరిపాలన అనేది న్యాయమైంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిని స్థాపించడానికి ఆయన బయలుదేరాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యం వివరించాడు. ఇక్కడ నరుడు కంటే నువ్వు అతి సుందరుడు అన్నాడు. ఆత్మ సంబంధమైన సౌందర్యం వివరించాడు. నీతి న్యాయాలు అనేవి ఆత్మ సంబంధమైనవి కాదా? అవి స్థాపించడానికి బయలుదేరాడు. కాబట్టి భక్తిపరుడు ఏమంటున్నాడంటే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజరికము ఏమై ఉంటుంది అన్నమాట. నీ రాజధానం న్యాయార్థమైంది. అంటే ఆయన పరిపాలన అనేది న్యాయమైంది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. అది ఆయన న్యాయాన్ని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను అలాగే నిర్దోషత్వాన్ని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. అవునా? దేవుడు నీ దేవుడే. అవునా? దేవుడు నీ దేవుడే నీ చెలికాట కంటే హెచ్చగినట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించున్నాను. అర్థమైందా? దేవుడు నీ దేవుడే. ఎవరి దేవుడైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేవుడు. దేవుడు నీ దేవుడే. నీ చెలికాట కంటే నేను హెచ్చగినట్లుగా నేను ఆనంద తైలంతో అభిషేకించున్నాను. అంటే అర్థమేంటి? ఆయన పరిపాలన అనుగ్రహించాడు కదా. సిలువైపడి యేసుని తిరిగి లేపి ఆయన ఏం చేశాడు? క్రీస్తుగా అంటే అభిషేకుడిగా నియమించాడు. తర్వాత భౌతికమైన రాజు గురించి మాట్లాడాడు. 8 నుంచి భౌతికమైన రాజు. నీ వస్త్రం వల్ల గోవరస వాసనే, అగరవాసనే, లవంగ పట్ట వాసనే, దంతముతో కలిపిన నగరులో తంతివాద్యములు నిన్ను సంతోషపెడుతున్నాయి. ఈ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఒఫీరు అప్రయత్నంతో అలంకరించుకుని ఈ గుడిపారసాన్ని నిలుస్తుంది. రాజు యొక్క భార్య తన కుడిపార్శాన నిలుస్తుంది. కుమారి ఆలకించి ఆలోచించేవేగు. ఈ స్వజనము నీ తండ్రి ఇంటిని మరుము. ఈ రాజు నీ ప్రభు, అతను నీ సౌందర్యాన్ని అతనికి నమస్కరించు. అమ్మాయినా అతనికి నమస్కరించు. కాబట్టి 8 నుంచి భౌతికమైన రాజు యొక్క వివాహ సంబంధమైన విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ అర్థమైందా? భౌతిక సంబంధమైన తన వధువు సౌందర్యంతో తన కుటుంబ అంటే వధువు యొక్క సౌందర్యంతో తన కుటుంబము స్నేహితులు విడిచిపెట్టి భర్త యొక్కకు రావాలని హెచ్చరించడం. 9 నుంచి 10 వరకు అని రాస్తాం. 9 నుంచి 17 వరకు అని రాస్తాం. రాజుని వివాహం చేసుకునే వధువు తన స్వజనాన్ని, తన స్నేహితుల్ని, తన ఇంటి వారిని విడిచిపెట్టి రావాలని హెచ్చరించు. తొమ్మిది
రాజు యొక్క భార్య తన స్వజనము తన ఇంటి వారిని విడిచి తన స్నేహితులు విడిచిపెట్టి తన అద్దకు భర్త అద్దకు రావాలని హెచ్చరించబడింది. అంటే రాజు అద్దకు రావాలని రాణి హెచ్చరించబడినాను. కాబట్టి నీ దైనందిన స్త్రీలు రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఒక పేరు అపహరించాలని తెచ్చుకుని ఈ కుటుంబాలను నిలుస్తుంది. కుమారి ఆలకించి ఆలోచించి సేవ చేయదు. నీ స్వజనమును నీ తండ్రిని మరుగు. ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించుము. నమస్కరించారా? నమస్కారం పెట్టించుకుంటారా? అమ్మ తల్లి నీకు ఒక నమస్కారం అమ్మ అంటారా? ఆ నమస్కారం పెడతారా? మీరు ఎట్లా ఎప్పుడు భార్యకి ఎప్పుడు నమస్కారం పెట్టరా? నీ తల్లి నీకు ఒక దండం అని ఎక్కడా? ఆ లెటర్ నీ జాతీయ తీసుకుంటా. ఎప్పుడు రివర్సే. ఎప్పుడు ఎక్కడ మీరు కొట్టారా? మరే ఇప్పుడు నమస్కారం పెట్టదు భార్యకి. మరే నమస్కారం చేశారు మీరు. వాళ్ళు పెట్టుకున్నా నమస్కారం చేసినట్టే. అర్థమైందా? నమస్కారం అంటే వాళ్ళు నమస్కారం చేయమంటున్నాడు. ఎవరిని? భార్య. కానీ ఏం చేస్తున్నారు? ఈ చేత నమస్కారం చెప్పేలాగా అప్పుడు ప్రవర్తిస్తున్నారు. అదైనా వాళ్ళని మర్చిపోమన్నాడు బంధువులు, స్నేహితుల్ని. వాళ్ళే మర్చిపోకుండా ఏం చేస్తున్నారు? అయితే ఇక్కడికైనా తీసుకొచ్చేస్తారు, అది అక్కడికైనా తీసుకోవాలి. కాబట్టి దేవుడి పిల్లలకి రాజుగారి భార్య అది చెప్పినప్పుడు మిగతా చేయవద్దా? వస్తే రాజుగారు చెప్పినట్టు ఉందా? లేదు. అందుకే రాజకీయ తీసేసాడు. మరి మనం రాజకీయ తీసేస్తే జైలు ఎక్కించాడు. నా మాట ఎట్లేదని దాన్ని వదిలేసామంటే ఏం చేస్తుంది? దాన్ని వేధించేసి, హింసించేసి, హింసించేసి నాశనం చేసేస్తాను నా జీవితం అని చెప్పేసి ఎట్టిందంటే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతారు. అంటే బతుకుబాలేనటువంటి వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే స్త్రీలు వాళ్ళు పురుషుడి కోసం నిర్మించబడ్డారు. అదైనా స్త్రీ ఎవరి కోసం నిర్మించబడింది? అది మనం మొదలుకొని పత్రికలో చెప్పాడు కదా 11వ అధ్యాయంలో. పురుషుడి కొరకు స్త్రీ నిర్మించబడింది. అవునా? అందుకని స్త్రీ కొరకు పురుషుడు. అందువల్ల ఆమె అర్థం చేసుకోవాలి. వివాహం చేసుకున్న తర్వాత ఆమె అర్థం చేసుకున్న తర్వాత ఏం ఆలోచించాలంటే, ఆమె అర్థం చేసుకున్న తర్వాత గ్రహించాల్సిన విషయం ఏంటంటే, నేను నా భర్త కొరకు నేను సృష్టించబడ్డానని గ్రహించి ఆమె యొక్క సంబంధమైన వాళ్ళని అందరూ విడిచిపెట్టేదాను. అర్థమైందా? మనోళ్ళు విడిచిపెట్టేదా చూస్తారు తప్ప ఆలోళ్ళు అసలే విడిచిపెట్టరు. అదే బాగా అంతా రివర్స్ కనపడుతుంది. ఎప్పుడు కూడా భార్యలారా లోబడండి అంటే ఏం చేస్తారు? లోబడం. అవునా కాదు? భయపడండి అంటే భయపెడతాం మేము. మాకు భయపెట్టడం రాదు. భయపడటం మాకు రాదు. మా ఇంట్లో ఉంటే నేను భయపడేది. ఒకవేళ అలా కాదు, భర్త వస్తే భయపడాలంటే మా నాన్నకే నేను ఎప్పుడు భయపడలేదు. అంతేనా? మా నాన్నకే భయపడలేదు, మా అన్నయ్యకి భయపడలేదు, మా అమ్మకి భయపడలేదు. నీకు నేను భయపడతాను అనుకుంటున్నావా? భయపడను. నేను భయపెడతానికి వచ్చాను నేను. అవునా కాదా? అప్పుడు రివర్స్ చేశారు అంట. ఇప్పుడు అందుకనే యవనస్తుని యవనరాలను కూర్చోబెట్టి అర్థమైందా? దేవుడు పురుషుని ఎందుకు చేశాడో, స్త్రీని ఎందుకు చేశాడో అర్థమైందా? పురుషుడి బాధ్యతలు ఏంటో, స్త్రీ బాధ్యతలు ఏంటో అన్నీ, కుటుంబ సంబంధం విషయాలు అన్నీ నేర్పాలి. వివాహ రోజుని వాళ్ళు ఏమని మాట వినరారు, విన్నట్టుగా ఉంటారు. అర్థమైందా? వివాహ రోజున ఏం చేస్తారు? అలా చూస్తారు అంతే. మనం కానీ మనసాన్ని ఎక్కడ ఉంటుంది? మనసాన్ని ఎక్కడ ఉంటుంది? దాని భార్య మీద ఉంటుంది, ఏమి కూడా భర్త మీద ఉంటుంది. ఇప్పుడు జనాలు చూస్తున్నారుగా, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళిద్దరు
చూపులేమో సువార్తిలో వైపు, అవునా కాదా? మనసేమో సందేశం ఎక్కదానికి, హృదయాలు ఏమవలేదు, అక్కడ తెరవబడవు. పెళ్ళి అనే ఆనందంతో మూసేసుకుంటారు హృదయాన్ని, ఇంకెవరు చెప్పినా ఎందరనమాట. అందుకే వివాహానికి ముందే అది ఎక్కించేయాలి. సందేశాన్ని ఎప్పుడు ఎక్కించాలి? వివాహానికి ముందే ఎక్కించేసి కూర్చోబెట్టాలి. అప్పుడు భయం ఎంత. ఆ రోజు చెప్తే ఏమవుతుంది? అదొకలేదా? ఎవరెవరిని స్నేహితులు వదిలేయాలంట, బంధువులు వదిలేయాలంట, తర్వాత తల్లిదండ్రులు వదిలేయాలి. స్వజనం అంటే ఏం చేయాలి? రేపు కానీ రూతుని చెప్తూ ఉంటాం ఎప్పుడు. అలాంటి వాళ్ళు ఎవరో తాగలేదు ద్వారా. ఎలా మర్చిపోమంటారు? చిన్నప్పటి నుంచి కానీ పెంచి పెద్ద చేసి చదివించి పెళ్లి చేశారు. ఎందుకు మర్చిపోతాం? నిన్నైనా మర్చిపోమంట మధ్యలో వచ్చినండి, వాళ్ళు మాత్రం మర్చిపోతాం. కాబట్టి వాళ్ళకుండే ఏంటి నినాదాలు వాళ్ళకు ఉన్నాయి, అవి చచ్చిపోవాలి. ఆ నినాదాలు ఏమయ్యాలి? వాళ్ళకి చనిపోవాలి. అప్పుడు ఏ బైబిల్ అంటే ఏ బాధ ఎక్కుతుంది. కొన్నిసార్లు ఏదో తృప్తి కొరకు ప్రజలు ఏదో బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కారణం ఏంటంటే విషయాలన్నీ ముందే అర్థం అవ్వాలి. ముందే అర్థం అవుతాయి. నీ రాజు నీ ప్రభు అతను నీ సౌందర్యమును కోరినవాడు. సౌందర్యమే ఏమి చూపించడానికి నైట్ వేసుకుని చూస్తున్నారు అంటే అవునా కాదా? సౌందర్యం చూపిస్తున్నారా? కాబట్టి భార్య సౌందర్యాన్ని వస్తు యొక్క సౌందర్యం చూపించడానికే కదా, వస్తు యొక్క సౌందర్యం చూపించడానికే కదా రమ్మన్నాడు ఆయన. అవునా? మరి చూపించాలి వద్దా? మరి భర్త సౌందర్యం చూపిస్తున్నారా లేకపోతే నైట్ వేస్తున్నారా? మళ్ళీ డైలాగులు మీరు 90 మాంటే మేము 90 మాంటారు. ఎప్పుడు కూడా కామెంట్లు ఎత్తుకున్నారు వాళ్ళు, అవునా కాదా? ఎన్ని కోట్లు వచ్చేసినాయి అంట 90లు ఉంటాయి. 90 కనిపెట్టిన వాళ్ళకి ఎన్ని కోట్లు వచ్చేసి అభివృద్ధి అయిపోయారంట. ఎందుకంటే స్త్రీలే కదా బాగా అభివృద్ధి అయిపోయాయి. సౌందర్యము అనేది భర్త చూడడానికి ఏమి లేదంటే ఆ వివాహం రోజునే, ఇంకా మిగతా రోజుల్లో నైట్లో చూడాలి. ఒక ఆయన అడిగారు, ఎందుకంటే పక్కన ఉండగా మళ్ళీ ఆవిడంకి ఇవ్వడం చూస్తున్నారంటే, నువ్వు సౌందర్యంగా కనపడితే నీ యొక్క చూద్దును అంతేనా? నువ్వు సౌందర్యంగా కనపడితే నేను చూడాలని చెప్తుంది. నువ్వేమో నైట్ చేసుకుని కనపడుతున్నావు. నేను ఏ చూడటానికి ఏం లేదు, ఏదో ఒక స్వామీజీలాగా కనపడుతున్నా, నాకేమి ఫీలింగ్స్ ఏమి రావట్లేదు. అదిగో చీర కట్టుకుని అదిగో డ్రెస్ వేసుకొని చాలా బాగా కనపడుతున్నారు కాబట్టి అలా చూస్తున్నాను అన్నాడంట ఒక ఆయన. అదైనా అర్థలేదా? కాబట్టి ఏం చేయాలి? వీళ్ళు ఎవరైనా చూస్తే డెప్ మీద అందుకుంటారు వెనకాల నుంచి. ఎక్కడ ఎందుకలా చూస్తున్నా ఇలా తోలేదు, అవునా కాదా? కాబట్టి భార్య ఎప్పుడు కూడా తన అందం చూపించాలి. అందం చూపించినప్పుడు వాళ్ళ భర్త సైడ్కి చూసే అవకాశం ఉండదు, అవునా కాదా? అదే ఇక భార్య అందంగా ఉండి కూడా పక్కగా చూస్తానంటే వాడు వ్యాధిగ్రస్తుడు అనమాట. అదైనా అర్థలేదా? భార్య తన అందాన్ని చూపించినా మళ్ళా పక్కగా చూస్తానంటే ఇంకేదో వ్యాధి ఏముంది? వ్యాధి ఉందన్నమాట. అది మనం బాగు చేయలేము, దేవుడే చేస్తాడు. దానికి ట్రీట్మెంట్ లేదు. అయితే కొల్లైనా పోవాలి, లేకపోతే అనారోగ్యమైన. స్త్రీ ఎప్పుడు కూడా తన భర్త ఎదుట అందంగా కనపడాలి. సంఘం కూడా క్రీస్తుకి అలంకరించుకుని ఉంటేనే కదా, అవునా కదా? లోపల ఇరుషులేమో తన భర్త కొరకు అలంకరించబడి ఉన్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి భర్త ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొని ఆఫీసులో లేకపోతే పనుల్లో వాటిలో ఎదుర్కొని వస్తున్నప్పుడు ఈవిడ అందంగా కనపడి కొంచెం నీళ్ళు ఎట్టుకోతే చాలు పడిపోతాడు. ఎక్కడ మోసపోయి కాదు, అర్థమైందా?
వెళ్ళిపోతాడు. అర్థమైందా? అందంగా కనపడితే చాలు, సరే 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 నడిచే ఇంట్లో లోపల నడిచి భోజనం చేసేద్దాం అని చెప్పారు. అలా భారీగా ఉండాలి. అర్థమైందా? వచ్చినట్టునే ఇలా తల వేసిన దయ్యంలాగా, అదే దురాత్మలాగా, తర్వాత సిబ్బిరేకులతో ఆ మట్టి వాసనతో ఎదరికొచ్చాడు నువ్వు అర్జెంట్గా పక్క తప్పుకో అని చెప్పేది. అంతేనా? అవునా కాదా? కాబట్టి తల్లిదండ్రులు నేర్పాలి భర్తకి అన్నారు. రాజుగారికి ఏమన్నా నీ సౌందర్యాన్ని కోరునువాడు ఎవరు? రాజు. ఇప్పుడు తన భర్తే తన రాజు, అవునా కదా? ఇప్పుడు భర్త ఏం కోరుకుంటున్నాడు? సౌందర్యనే కదా. ఎవరికి తగ్గవాలో ఆ సౌందర్యం, అంతేనా? ఏంటో నేను అర్థం చేసుకున్నాం అన్నాడండి ఎవడో. నా కంటికి కూడా ఎంత అందంగా ఉన్నాడు. అందుకని నల్లగా ఎర్రగా ఎవరికి కావాలంటే వాళ్ళకి నచ్చుతారు, వాళ్ళకి సౌందర్యం, అవునా కదా? కాబట్టి నీకు నచ్చినప్పుడు నీకు సౌందర్యం కనపడింది, అవునా కదా? నా భార్య అంటుంది, నేను పెద్ద అందంగా కదా, నేను ఎలా చేస్తున్నావు అంటే ఏం చేస్తా మోసపోయింది. కాదు, నేను ఇష్టపడే చేసుకున్నాను. సరదాగా అంటారు అన్నమాట. ఏమంటే నేను మోసపోయానేమో, లేకపోతే నేను చాలా ఇంకా అందంగా ఉన్నాను, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని తెలుసు అంటే నేను సరిపోతాను అన్నమాట అందానికి, అవునా కాదా? రైట్. మొత్తం మీద నేను వదిలి పెట్టాలి. దేవుని పిల్లలుగా మనం వాళ్ళని ఆత్మ సంబంధంగా నడిపించడానికి తన అత్తమానం చూసుకునేటట్టుగా, తన భర్తను గౌరవించి జీవించేటట్టుగా మనం నేర్పించాల్సిన బాధ్యత క్రీస్తు సంఘాలకు ఉంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నీ రాజు నీ సౌందర్యాన్ని కోరినవాడు అతనికి నమస్కరించమన్నాడు. 12. తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనుల్లో ఐశ్వర్యవంతం నీ దయను వెతుకుతుంది. అంతఃపురంలో ఉన్న రాజు కుమార్తె కేవలం మహిమ కలదు. ఆమె వస్త్రం బంగారు బుటా పని చేసింది, అంటే బంగారుతో చేతి పని చేసింది. విచిత్రమైన పనిగా వస్త్రం ధరించుకుని రాజు నదుకు ఆమెను తీసుకుని రాబడుతుంది. అంటే చాలా అందమైన వస్త్రాలు వేసుకుని రాబడుతున్నారు. ఆ పెళ్ళికే తప్ప మళ్ళీ ఇంకేముండదు. ఆమెను వెంబడించి ఆమె చిరికెత్తలైన కన్యకలు మీ వద్దకు తీసుకుని రాబడుతున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుతున్నారు, రాజనగరంలో ప్రవేశిస్తున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు ఆ కుమారులందరూ భూమి అంతటా నువ్వు వారిని అధికారులుగా నియమించావు. తరములన్నింటినీ నీ నామం జ్ఞాపకం ఉన్నట్లు నేను చేయదు. కావున జనములు సర్వకాలం నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కాబట్టి 45-10 వరకు కూడా ఏం చెప్పాడు అనమాట? వధువు తన సౌందర్యంతో తన కుటుంబము, తన స్నేహితులు విడిచిపెట్టి తన భర్త వద్దకు రావాలని ఏం చేయబడింది? హెచ్చరించబడింది. కాబట్టి కీర్తన కొత్త నిబంధన ప్రజలు కూడా వర్తిస్తాయి. అంటే వివాహ సంబంధమైన విషయాలు కొత్త నిబంధన కూడా వర్తిస్తాయి, అవునా కదా? అందుకే ఆత్మ సంబంధమైనగా చెప్పబడింది. యేసుక్రీస్తు వారు దేవునికి ఎలా లోబడ్డారో, సంఘము క్రీస్తుకి ఎలా లోబడుతుందో తెలుసు. కాబట్టి భార్య కూడా తన భర్తకి ఏమై ఉండాలి, అంతే చెప్పడం జరిగింది కదా. కొత్త నిబంధనలో కూడా వివరించబడింది కదా. కాబట్టి మనము భౌతికమైన ఆస్తులు, భౌతిక సంబంధమైన అందాలు ఎన్నిటి మీద కాకుండా ఆత్మ సంబంధమైన జీవిత విధానంలో నడిపించగలిగితే వాళ్ళ విలువలు అర్థమైతే కుటుంబంలో గొడవలు ఉండవు. కుటుంబంలో ఏముండవు. అలాగా గొడవలేని జీవితాన్ని గడపాలి. కానీ అర్థమైందా? 45 ఇంకా 10 నిమిషాలే ఉంది. ఏ కీర్తన కోరుకుంటారో
ఒక కీర్తన సమయం ఒక కీర్తన మాత్రమే సమయం 47 ఏముంది దేవుని మహిమపరచడం పిలుపు. వెరీ గుడ్. దేవుని మహిమపరచుటకు పిలుపు. దేవుని మహిమపరచుటకు పిలుపు. కౌరవ కుమారులు దేవుని స్తుతించుటకు పిలుపు. 1 నుంచి 5 లైన్లు. దేవుని స్తుతించుటకు పిలుపు. ఇశ్రాయేలుకి సంబంధించి మర్చిపోకుండా క్రైస్తవులు కలిపేది. దేవుని స్తుతించుటకు పిలుపు. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జైదంతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవులకు ఇదేనా డాక్టర్ను చప్పట్లు కొడతారు? ఇదేనా? సర్వజనులారా చప్పట్లు కొట్టండి అనేది కొత్త నిబంధన క్రైస్తవులకు డాక్టరీనా? ఇది డాక్టరీనా? మరి కీర్తనది. సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జైదంతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపరచును. ఆయన మన పాదాల కింద ప్రజలను అనగదొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహా అతిశాస్పదంగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి సర్వభూమికి రాజై ఉన్నాడు. కాబట్టి సర్వ ప్రజలను అనగదొక్కుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులందరినీ కూడా తన స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు ఆర్భాటంతో ఆరోహణమైన బోధనతో యెహోవా ఆరోహణ మాయను అన్నాడు. కాబట్టి ఎందుకు స్తుతించాలి అంటే దేవుని స్తుతించుటకు దేవుని స్తుతించమని చెప్పాడు అనమాట. అర్థమైంది? దేవుని స్తుతించడానికి పిలుపు. దేవుని స్తుతించడానికి పిలుపునిచ్చాడు. ఇక్కడ 1 నుంచి 5 లైన్లు స్తుతించడానికి కారణాలు చెప్పాడు. 6 నుంచి 9 10 వరకు స్తుతించడానికి కారణాలు. దేవుని స్తుతించడానికి కారణాలు ఏంటి? దేవుని స్తుతించడానికి కారణాలు. మొదటిది, దేవుని కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి. ఎందుకు? దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. కాబట్టి రమ్యముగా కీర్తన పాడు. కాబట్టి ఎందుకు కీర్తించాలి లేదా ఎందుకు స్తుతించాలి అని అంటే, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా దేవుడిని ఏం చేయాలి? కీర్తించాలి. రెండవ కారణం, దేవుడు అన్ని జనులకు రాజై ఉన్నాడు. దేవుడు అన్ని జనులకు కూడా రాజై ఉన్నాడు. అందుకు దేవుని స్తుతించాలి. స్తుతించడానికి కారణాలు ఏంటంటే, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, అన్ని జనులకు కూడా రాజై ఉన్నాడు. కాబట్టి ఆయన కీర్తించాలి. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనములు ప్రధానులు అబ్రహాం యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు.
మునివాసులు ధరించుకున్న కేడెములు దేవునివి అయిన మహోన్నతుడాయను అన్నాడు. కాబట్టి ఎందుకు స్తుతించాలంటే సర్వభూమికి రాజు అయినాడు కాబట్టి, అనుజనులకు కూడా రాజు అయినాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి అని 47వ కీర్తనలో దేవుణ్ణి స్తుతించుటకు పిలుపునిచ్చి ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు స్తుతించాలో చెప్పాడు, స్తుతించడానికి కారణాలు చెప్పాడు. రెండుగా స్తుతించడానికి కారణాలు చెప్పాడు. కాబట్టి అలాగన మనము భక్తిపరులు ఎందుకు ఆ కీర్తన పాడారో ఆ కీర్తన భావాన్ని అర్థం చేసుకుని ఆ భావాన్ని వ్యక్తపరుస్తూ దాని నుంచి మనం సూత్రాలు తీసుకోవాలి తప్ప డైరెక్ట్గా ఆ లైన్ని క్రైస్తవులకి సిద్ధాంతపరంగా బోధించకూడదు. అర్థమైందా? అర్థమలేదు మీకు? భక్తిపరుడు యొక్క కీర్తనది దేవుడు స్తుతించేదై ఉండొచ్చు, తాను బాధలో ఉన్నప్పుడు పాడిందై ఉండొచ్చు, లేకపోతే తను వ్యక్తిగతంగా సమూహంగా బాధపడుతూ పాడిందై ఉండొచ్చు, లేదా స్తుతి గీతమై ఉండొచ్చు, లేదా కృతజ్ఞత గీతమై ఉండొచ్చు, లేదా దేవుని కార్యాలు సృష్టి కార్యాలు చూసి కృతజ్ఞత చెల్లించి ఉండొచ్చు, లేదా అనారోగ్యం బాగుపడి పాడిన కీర్తన అయి ఉండొచ్చు, లేదా పాపంలో ఉండి వారు మనసు పొందినప్పుడు పాడిన కీర్తన అయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఆ కీర్తన దాని భావాన్ని మాత్రమే గ్రహించి అదైనా ఆ భావాన్ని మనం గ్రహించితే తెలుసుకోవాలి తప్ప అందులో ఉన్న ఒక లైన్ పట్టుకొచ్చి కొత్త నిబంధన ప్రజలకి సిద్ధాంతంగా ప్రకటించకూడదు. అదైనా డాక్ట్రిన్గా ప్రకటించకూడదు. మనోళ్ళు ఎక్కువ మత్స్యాకులు కానీ క్రైస్తువులు అనబడే కొంతమంది ప్రభు సంఘాలు ఈ అందరూ కూడా చేసే పని ఇదే. ఎక్కువ శాతం కీర్తన మీద అవగాహన లేకపోవడం. అర్థమైనా అర్థమలేదు? అది అంతా కూడా మొత్తం ఎందుకు దేవుని స్తుతించాలో చెప్పుకొచ్చాడు అంతే. అదేం కాదు, దానికోసమే మాట్లాడుతుంది. దాని సర్వజనులారా చాపట్లు కొట్టండి అంతే. ఎందుకు? దేవుడు సర్వభూమికి అంతే. రాజుగారు సింహాసనం అయిపోయేటప్పుడు చప్పట్లు కొట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదన్నమాట. అది విషయం. అంతేకాని కొత్త నిబంధన ప్రజలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు చప్పట్లు కొట్టమని మాత్రం డాక్టర్ని మాత్రం కాదు. అందుకనే కీర్తనలోవి కొత్త నిబంధనలు డాక్టర్నిగా చెప్పకూడదు, డాక్టర్నిగా ఆజ్ఞాపించకూడదు. డాక్టర్గా ప్రవచనంగానే ఆలోచించాలి, ప్రవచనానికి కిందే ఆలోచించాలి. చెప్పాడు కదా రెండు అక్కడ యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి. అందుకని సర్వము ఉన్న ప్రజలందరూ కూడా చేపట్లు కొట్టమన్నారు. అని అర్థమైందా? అర్థమలేదా? అలా ప్రతి కీర్తన కూడా దాని భావాన్ని అర్థం చేసుకుంటూ ప్రయత్నం చేయండి. కఠినమైన కీర్తనలు అంటే అప్పుడప్పుడు ఏదైనా మనం ఒక్కొక్కటి చదువుతానికి ప్రయత్నం చేద్దాం. అర్థమైందని అర్థమలేదా? ఎప్పుడైనా ఒక పత్రిక చెప్తే ఒక పావు గంట అరగంట ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒక కీర్తన స్టడీ చేద్దాం. దేవుని పిల్లలుగా ఏ పుస్తకాన్ని ఎలా చదవాలో అలాగే చదవాలి తప్ప పాత నిబంధన పట్టుకు వచ్చి కొత్త నిబంధనలో వాళ్ళకి డాక్టర్గా సిద్ధాంతంగా బోధించుకోవడం. శ్రమలో ప్రార్థన చేశాడా భక్తిపరుడు? మనం కూడా శ్రమలో ఏం చేసుకోవాలి? ప్రార్థన వేసుకోవాలి. అలా దుష్టులకి దూరంగా ఉన్నాడా? మనం కూడా లోకంలో ఉన్న దుష్టులకి దూరం ఉండాలి. అలా సూత్రాలు తీసుకోవాలి తప్ప డైరెక్ట్గా అవి మనకి ఆజ్ఞాపించబడిన దైవ సందేశంగా మాత్రం మాట్లాడతాం.
2 రోజులు కూడా ఓపిక మీ అంటున్నాను నేను నాకు చేస్తున్నాను. మీరు బాగా కష్టపడి నేర్చుకోండి. కానీ సంఘాలకు ఉన్నట్టుగా చెప్పండి. తెలియకపోతే కనుక తెలుసుకుని చెప్పండి, కానీ ఏదో ఒకటి చెప్పండి.